హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలుసు కదా! 31st న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది. సో, దానికోసం అయితే మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు న్యూ ఇయర్ పార్టీ కోసం. సో, అక్కడికైతే బయలుదేరి వచ్చేసాము. వెళ్తూ వెళ్తూ దారిలో ఆగామనమాట స్వీట్ షాప్ దగ్గర. ఆగేసి స్వీట్స్ ఇంకా కేక్ ఏమైనా తీసుకెళ్దాం అన్నట్టుగా మేమైతే స్వీట్ షాప్కి వచ్చేసాము. ఇక్కడ కేక్స్ అయితే ఉన్నాయి చూడండి, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. కేక్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. కేక్ కూడా తీసేసుకొని స్వీట్స్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ 31st ఇంకా న్యూ ఇయర్ కూడా నైట్ అంతా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్కి రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆఫీసెస్ ఉంటాయి కదా. సో మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే మార్నింగే రిటర్న్ అయిపోయి వచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి స్వీట్స్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చాక ఇక్కడ వీళ్ళైతే బాగా రెడీ అయిపోయారన్నమాట. పిల్లలు ఫుల్ రెడీ అయిపోయి ఉన్నారు, డ్రెస్సెస్ వేసుకొని ఇద్దరు ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు. అపార్ట్మెంట్లో కింద కింద కమ్యూనిటీ దగ్గర అందరికీ పార్టీ ఉందన్నమాట. న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళినాక మేమొచ్చేసి ఇక్కడ లంచ్‌కి డిన్నర్‌కి ఏం చేశారా అనేది చూపిస్తాను. చూసి డిన్నర్ అయితే చేశాక ఇక్కడ నుంచి కొద్దిసేపు కిందకి కూడా వెళ్ళేసొద్దామని అయితే అనుకుంటున్నాము. సో డిన్నర్‌లోకైతే చూడండి, చికెన్ కర్రీ విత్ వైట్ పులావ్ రైస్ అయితే చేసింది మా ఫ్రెండ్. సో ఇప్పుడు కొన్ని స్వీట్స్ ఆల్మోస్ట్ పిల్లలందరూ తినేసారు. అన్నీ అయిపోయినాయి. స్నాక్స్, స్వీట్స్ అన్నీ ఉండేసరికి తినేసి డిన్నర్ కూడా చేసేసి ఇక్కడ నుంచి మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. కింద చూద్దాం ఎలా ఉంది అనేది. ఇక్కడ చూడండి ఫుల్‌గా జ్యూస్‌లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితున్నారనమాట కిందికి. అప్పటికి 10:30 అయింది టైం. సో ఇక్కడ చాలా చల్లగా ఉంది బయటైతే వాతావరణం. పిల్లలు ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా కూడా కొంచెం డేంజరే అనిపించింది. అంత చలుంది. బాగా బాగా చాలా చాలా చలుందనమాట. చల్లగా అనిపిస్తుంది. ఆ చల్లదనానికి వేడి మంటలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. సో మా దేవాన్ష్ వచ్చేసాడు. వచ్చాక మేమైతే సెల్ఫీ తీసేసుకుంటున్నాము. సో ఇక్కడ ఎక్కువసేపు ఉన్నా కష్టం అన్నట్టుగా పిల్లలు కూడా వెళ్దాం వెళ్దాం అంటున్నారు. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. అక్కడ కింద అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్స్లో సాంగ్స్, డ్యాన్సులు, గేమ్స్ అన్నీ అయితే పెడుతున్నారు అనమాట. ఫైనల్లో కేక్ కట్ చేశాక మా ఫ్రెండ్స్ వాళ్ళైతే హాయ్ చెప్పేస్తున్నారు. సో కేక్ అవన్నీ కట్ చేశాక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అవుతాయి అన్నమాట. ప్రైజెస్ కూడా ఇస్తారంట. అక్కడ అంతా సెట్ చేసుకున్నారు. సో మేము ఇక్కడ నుంచి పిల్లలైతే ఆగట్లేదు. అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం అంటుంటే ఇలా ఫ్రంట్ నుంచి వచ్చేస్తున్నాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి, సూపర్‌గా. సో వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో. ఆటలు, పాటలు అన్నీ ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా ఉంది. జోష్లో ఉన్నారు అందరూ. సో ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళిపోతున్నాం. సో అందరికండి న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియోనైతే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా ఛానల్లో చాలా ఉన్నాయి, చూస్తూనే ఉండండి బిందుస్ వరల్డ్. సో మేము ఇక్కడ నుంచి అయితే పైకొచ్చేసాము. పైకొచ్చేసాక ఇక్కడ మా పాప ప్రవస్తి అయితే ఏదో డ్రింక్ తాగుతూ వాళ్ళ ఆంటీ ఏదో హెయిర్ స్టైల్ వేశారు. అది చూసి ఎంజాయ్ చేస్తుంది. పోజెస్ అయితే ఇచ్చేస్తుందనమాట. చాలా స్టిల్స్ పోజెస్ అయితే ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. కేక్ రెడీ చేసుకుంటున్నాం, న్యూ ఇయర్ కేక్. సో ఏంటంటే ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నాకు 31st నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి. 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, 1000 మెంబర్స్ అయ్యారు. చాలా హ్యాపీ ఉంది. ఈ న్యూ ఇయర్కి నాకు ఇది 1000 అవ్వడం నాకు సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తను ఏదో 1000 కేక్ కూడా అయిపోతుంది కదా సబ్స్క్రైబర్స్ అన్నట్టుగా, సెలబ్రేషన్లో భాగంగా అన్నట్టుగా తను కేక్ మీద 1000 రాయడానికి ట్రై చేసింది. నేను అప్పటికి ఏంటంటే కేక్ తీసుకునేటప్పుడు అప్పటికైతే నాకు సబ్స్క్రైబర్ కంప్లీట్ అవ్వలేదు. వచ్చాక నైట్కి అయిందనమాట. సో అప్పటికప్పుడు చూసుకుంటే అవ్వడంతో నేను చెప్పేసరికి తను ఏదో ట్రై చేసింది, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ కేక్ అయితే కట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారు. కేక్ కట్ చేద్దామని చాలా ఎక్సైట్గా అయితే ఉన్నారు పిల్లలు. సో ఇక్కడ వీళ్ళ పిల్లలందరూ కలిసి అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. 12 అయితే అయిపోయిందండి.
సో నైట్ అంతా లేట్ అయింది. కేక్ కట్ చేసుకొని ఇలా పిల్లలతో హడావిడి హడావిడి. తర్వాత వీళ్ళంతా డ్యాన్సులు అవి ఇవి వేసుకుంటూ కూర్చున్నారనమాట. సో వాళ్ళ ఎంజాయ్మెంటే మనకు అవసరం కదా, మెయిన్ కదా. సో వాళ్ళ కోసం సో ఇక్కడ మా దేవాంశ్ అయితే కేక్ కటింగ్ అయిపోయాక వాడు కేక్ ఎప్పుడు తిందామా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాడు. ప్రతి ఇయర్ 31st అయితే మేము వచ్చేసి కేక్ కట్ చేయడానికి తెచ్చుకుంటే వాడు ఏం చేస్తాడు, మాకు 12 దాకా కూడా వెయిట్ చేయడం అనమాట. ఎప్పుడు 9 బిఫోరే కట్ చేసేసి మాకు అప్పుడే అయిపోయినట్ట మేమైతే కేక్ కట్ చేసేసాం. ఎందుకంటే వాడు కేక్ చూస్తే టెంప్ట్ అయిపోతాడు, వాడు తినేదాకా ఆగడనమాట. సో అందుకని మేమైతే ముందే కట్ చేసేస్తాం. ఈసారి బాగానే కొంచెం పెద్దగా అయ్యాడు కదా, వెయిట్ చేశాడు. వాడికి ఇక తెలుస్తుంది కదా ఇప్పుడే. సో వాళ్ళైతే కేక్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇక్కడ మా మాటల్లో మేము బిజీ ఉన్నాం. మా అమ్మాయి చూడండి ఎలా ఎక్కేస్తుందో వాళ్ళ డాడీ మీదకి అయితే. వీళ్ళిద్దరు చూడండి ఎలా షేర్ చేసుకుంటున్నారు. క్యూట్ కదా, చాలా బాగున్నారు కదా. సో మేము ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, గత 12-13 ఇయర్స్ నుంచి అనమాట. సో ఫస్ట్ టైం మేము ఇన్ని ఇయర్స్ కలిసి ఉన్న ఫ్రెండ్షిప్లో ఇప్పటి వరకు న్యూ ఇయర్కి అయితే ఎప్పుడు కలవలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా అయితే అనిపించింది మాకు, ఫస్ట్ టైం కాబట్టి. సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 31st దావత్ లాగా అయితే ఇలా జరిగింది. సో ఇది మా టూ ఫ్యామిలీస్ కలిసి మేమందరం అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. హోప్ మీకు కూడా వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. సో మీరు లైక్ ఇస్తేనే మాకు ఏంటంటే మనం వీడియోస్ చేయొచ్చు, మన వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు అని మాకు ముందుకు వెళ్ళడానికి ఒక ఛాన్స్ వస్తుందనమాట. సో అలా మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాము లైక్స్ వచ్చినా, సబ్స్క్రైబ్ చేసినా. సో అదనమాట. ఇంకా వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్ అండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి. చూస్తూనే ఉండండి బిందెస్ వరల్డ్ మన ఛానల్ని తప్పకుండా.